सर्वलोकाधिपति नमस्कारं, सर्वसृष्टिकर्ता नमस्कारं, सर्वलोकाधिपति नमस्कारं, सर्वसृष्टिकर्ता नमस्कारं, परमवैद्युडा नमस्कारं, परमवैद्युडा नमस्कारं, पावन येशुवा नमस्कारं, पावन येशुवा नमस्कारं, शरणं शरणं येसయ్యా, शरणं शरणं येसయ్యా, शरणं शरणं येसయ్యా, शरणं शरणं येसయ్యా, सर्वलोकाधिपति नमस्कारं, सर्वसृष्टिकर्ता नमस्कारं, చీకటి నిండిన లోకములో వెలుగై రావా యేసయ్యా, చీకటి నిండిన లోకములో వెలుగై రావా యేసయ్యా, పాప చీకటి తొలగించి, పాప చీకటి తొలగించి, పరిశుద్ధపరచ రావయ్యా, పరిశుద్ధపరచ రావయ్యా, శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా, సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం, సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తుని పరిశుద్ధ నామమున మిమ్మల్ని అందరినీ ఈ ఆరాధనకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మహిమకు పాత్రుడైన సర్వేశ్వర, సదాకాలము మాతో నివసించు. నిన్ను వదిలిన ప్రతి ఒక్క నిమిషము నాకు అవమానము, చీకటి మిగిలినది. నన్ను రక్షించుటకు, నన్ను తాకటకు, నన్ను పరిశుద్ధపరచుటకు రావా ప్రభువా అని ఈ ఆరాధన సమయంలో ప్రార్థన చేసుకుందాం. దైవజనులారా, పరిశుద్ధంగా ఉండటంలో ఒక పెద్ద సంతోషం ఉంటుందండి. పరిశుద్ధముతో ఉండటము, దేవుడితో ఉండటము ఒకటే. పాపంలో ఉండటము, సైతానుతో ఉండటము ఒకటే. పాపంలో పడిపోయిన మనము లేవాలన్నప్పుడు సైతాను మనం లేవట్టుకు అనుమతించరు. ఒక్క బలహీనముని జయించాలని తలంచుటకు మునిపే ఇంకో ఒక్క బలహీనంతో మీరు తాకుతాడు. కానీ యేసు ప్రభు ఆ బలహీన సమయంలో నన్ను కాపాడుమని పిలిచినప్పుడు ఆయన తన హస్తమును చాచి మనను లేపటం మాత్రం కాదు, ఆయన తన రక్తమును పోసి, తన ప్రాణమును పోసి మనల్ని విడిపిస్తాడు. ఆ మహిమగల దేవుని ఈ సాయంత్రం వేళలో ఆరాధించటం ఎంతో ఆనందకరమైన విషయం. హల్లెలూయా. ఈనాడు నేను పాపాత్ముడు, నా పాపానికి మన్నిపు లేదు,
నేను చేసిన అక్రమానికి తప్పకుండా నేను దండింపబడవలసిన వ్యక్తియే అని తలంచి దేవుడి నుండి దూరం పోయిన మీ అందరికీ ఒక శుభవార్త. దేవుడు ఈరోజు దివ్య బలి పూజలో మీకా గ్రంథం 7వ అధ్యాయంలో చివరి వచనంలో 18, 19, 20 వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమనగా, నీ పాపంను నేను క్షమిస్తాను. నీ మీద కొద్ది కాలం కోపంతో ఉండినను నేను అబ్రహాముతో చేసుకొనిన ఉడన్బడికను నేను మర్చిపో. యాకోబుతో నేను చేసుకొనిన ఉడన్బడికను నేను మర్చిపో. ఆయన మారని ప్రభుడవు, ఉడన్బడిక చేసుకున్నాను. నేను నీకు ప్రామాణికంగా ఉంటాను, నువ్వు నాకు ప్రామాణికంగా ఉండమని, నేను నీకు దేవుడుగా ఉంటాను, మీరు నాకు బిడ్డలుగా ఉండమని ప్రామాణికం చేసుకున్నాడు, ఉడన్బడిక చేసుకున్నాడు. మనం ఉడన్బడికను ప్రామాణికంగా ఉండకుండా పోయినను ఆ దేవుడు మారడు. హల్లెలూయా. ఈరోజు మొదటి పట్నం మీకా సువార్త 7వ అధ్యాయంలో చివరి వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాటల, నేను నిన్ను క్షమిస్తున్నాను. నీ మీద కొన్ని రోజులు కోపంతో ఉండినా కూడా నిన్ను మన్నిస్తాను, తిరిగి వస్తాను. ఎన్ని రోజులు నిన్ను వదులుతాను, తిరిగి రా, నిన్ను కౌగిలించుకొని నిన్ను పరిశుద్ధపరిచి మళ్ళీ నిన్ను నిలుపుటకు నేను సిద్ధంగా ఉన్నానని ఈరోజు యేసు ప్రభు మనం పిలుస్తున్నాడు. కనుక పాపంలో ఉన్నవాడు ధైర్యముతో రండి, బలహీనంలో ఉన్నవాడు ధైర్యముతో రండి. దేవునికి విరోధమైన క్రూరమైన పాపంలోని మీరు చేసి ఉండినా కూడా నమ్మకముతో రండి. మన దేవుడు మనల్ని గెట్టివేయరు, తృణీకరించరు, త్రోసివేయరు. మన పాపమును అందరికీ చెప్పి మనను అవమానపరచరు. ఎంతగా ఆయన భరిస్తాడు. అంతగా ఎక్కువగా ఆయనకు కోపం వచ్చినప్పుడు కూడా తాను మనతో చేసుకొనిన ఉడన్బడికను జ్ఞాపకం ఉంచుకొని మనల్ని మన్నిస్తాడు. పాతకాలంలో గొర్రె పిల్లను చంపేసి ఆ రక్తమును కానుకగా సమర్పించి పాప మన్నిపు అడిగినప్పుడు మన్నించాడు. ఇప్పుడు సాక్షాత్తు యేసుప్రభుని రక్తం మన కొరకు ప్రార్థన చేస్తుండగా తండ్రి అయిన దేవుడు మన్నిస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు సాయంత్రం వేళలో ఈ ఆరాధనలో పాల్గొంటున్న మన పాపమును దేవుడు మన్నించుమని నమ్మకముతో వస్తాం. ఒకనాడు ఒక చిన్న పాప, పరిశుద్ధమైన వాళ్ళు చిన్నపిల్లలు, మేము చిల్డ్రన్స్ రిట్రీట్ కండక్ట్ చేసినప్పుడు మొయినాబాద్లో కానీ ఇక్కడ కానీ 2 రోజు వడకం తర్వాత కొంతమందిని అనుభవంని చెప్పగలుగుతారని పిలిచిన అన్యులు, యేసుక్రీస్తుని గురించి మొదటిగా తెలుసుకున్నవాడు ఇక్కడ వచ్చి సాక్ష్యం పలుకుతున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. కొంతమంది అంటారు, యేసుని మేము చూసామంటారు. మేము మాకే కనిపించలేదు, మీకు కనిపించాడా అని చెప్పాలని తలంచిన ఇది సాధ్యం. ఎందుకనగా పవిత్రమైన హృదయం కలిగిన వాడు దేవుని దర్శిస్తాడని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు చెప్పబడి ఉన్నది. కల్మషం లేని హృదయం కలిగిన వాడు దేవుని దర్శిస్తాడు మాట. ఇంకా కొంతమంది యేసుక్రీస్తు తాకినది మేము అనుభవిస్తామంటారు. ఈ ప్రాబ్లం పోయింది, ఈ గొంతు ప్రాబ్లం పోయింది, భయం పోయింది. వారు చెప్పినది ఒకవేళ అబద్ధంగా ఉండవచ్చు. కానీ 10th ఎగ్జామ్కు ముందు వచ్చి ఇప్పుడు వరకు నేను ఫెయిల్ అయిన వ్యక్తి, ఇప్పుడు వరకు నేను భయపడుతున్న వ్యక్తి, త్రాగుతున్న తండ్రి, గొడవ చేస్తున్న తల్లి, ఇంటిలోని సమాధానంగా లేదని ఏడించిన పిల్లలు 100% రిజల్ట్తో ఫోన్ చేసి, ఫాదర్ గారు మేము పాస్ అయినాం, నాకు ఇంత పర్సంటేజ్ వచ్చింది, ఎలా వచ్చింది అని తెలియట్లేదని పలికినప్పుడు తప్పకుండా యేసుని అనుగ్రహమే. యేసు వారిని తాకాడు, యేసు వారిని గుణపరచాడు, వారికి దర్శనం ఇచ్చినది నిజం అని మేము కూడా నమ్ముతున్నాం, దేవుని స్తుతించినాం. కానీ పాతకాలంలో ఒక చిన్న పాప ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది మాట. అమ్మని వెంబడించి ఆమె కూడా ఉపవాసం ఉండటం, ప్రతి మొదటి శుక్రవారం యేసుక్రీస్తుని దివ్య హృదయం ఆమెకు కనిపించటం, దానితో కలిసి యేసుక్రీస్తుని స్వరం వినిపించటం ఆమెకు దేవుడు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు మాట. ఒక్కసారి, 2సారి, 3సారి ఈమె అనుభవం పొందిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళందరూ అన్నారు, ఇట్లా యేసుప్రభునికి కనిపించటమును నీ విచారణ గురుకు చెప్పాలి కదా, పోయి చెప్పుమన్నాడు మాట.
ఈ కూతురు తన తల్లితో తన తండ్రితో వెళ్ళి విచారణ గురి దగ్గర నేను ఇట్లా యేసుక్రీస్తుని చూస్తున్నాను, యేసుక్రీస్తు స్వరముని వింటున్నాను అన్నప్పుడు నేను ఎట్లా అనుకున్నాను యూత్ రేట్లో అట్లా ఈ గురువు కూడా నవ్వారన్నమాట. అమ్మో, మేము గురువుగా 18 సంవత్సరం ఉన్నాము, సిల్వర్ జూబ్లీ కొనియాడపోతున్నాం, ఇప్పుడు వరకు మాకు యేసయ్య ఒక నీడ కూడా కనిపించలేదు, ఈమెకు కనిపిస్తున్నారు, మాట్లాడుతున్నారని చెప్తుంది అని మనసులో నవ్వుకొని బయటికి అట్లనా సరే అని ఆ కూతుర్ని లోపలికి పిలిచి ఒక్కటి చెప్తాను, ఇది చెయ్యి, నేను నమ్ముతాను. ఏంటి ఫాదర్ అంటే, వచ్చే మొదటి శుక్రవారం యేసు ప్రభునికి కనిపించినచో నేను గురువైన నేను పోయిన నెలలో ఒక పెద్ద పాపం చేసిన దానిని ఏమిటి అని యేసే కరెక్ట్ నీకు చెప్పి దాని నాకు వచ్చి చెప్పినా నీకు కనిపించినది యేసే, నీతో మాట్లాడినది యేసే అని నేను కూడా నమ్ముతాను అని పలికి ఇంటికి పంపించారన్నమాట. మొదటి శుక్రవారం వచ్చింది. ఆ కూతురు మళ్ళీ ఒక్కసారి విచారణ గురుని చూడటకు వచ్చినప్పుడు విచారణ గురు చేతిని కట్టుకొని ఏంటి యేసే వచ్చాడా అని ఒక కేలితో అడిగాడనమాట. ఆమె భయభక్తితో అవును స్వామి యేసే వచ్చాడు. మాట్లాడావా? అవును స్వామి మాట్లాడాను. తర్వాత నేను అడిగినది ఆయన అడిగావా? నా పాపం చేసినాక ఆ కూతురు మెల్లగా అవును స్వామి అడిగాను. ఏమన్నాడు యేసుక్రీస్తు? ఆ పాప అన్నది యేసు అన్నాడు మాట నాకు గుర్తుకు లేదే. I just explained this incident in English. A small girl having apparition of Jesus on every first Saturday. Coming and reporting to the parish priest, he was not believing. And he said, if really Jesus is the one who is appearing to you, ask him the sin which I committed last month. If Jesus says correctly, I will believe you. So the girl goes back, and after the first Friday, he comes back to the parish priest, and the parish priest inquired, did you ask Jesus about my sin? The girl said, yes. What Jesus said? The girl replied, Jesus said, I forgot it. Then immediately the parish priest began to cry, because the answer which was given, it may not be the right answer, but what God spoke is true. I never remember your sins. Today we'll read it and I will meditate Micah chapter 7. Those who are having Bible, you can turn with me. Praise the Lord. Hallelujah. Yeshua Vandanam. Yeshua Aradhana. Yeshua Mahima. Today the first reading in the Mass who are all participated, and you must know that from 18th onwards I will read it for you. Who is a God like you, pardoning iniquity and passing over the transgressions of the remnant of your possessions? అయ్యా, నీలాగా పాపంని మన్నించిన వాడు ఎవడు? నీలాగా పాపని మన్నించిన వాడు ఎవడు? ఈ గురువు అడిగినప్పుడు మర్చిపోయాను అన్నాడు మాట. నిజంగా జరిగినది. అందుకే ఈ ఆరాధనలో మునుపు మాటల్లో పలికాను, నేను పాపాత్ముడా అని నీ దూరం పోవడం అవసరం లేదు. నీ ఎన్ని పాపం చేశానని లెక్క పెట్టుకొని నేను శిక్షిస్తున్న పోలీస్ కాదు మన దేవుడు. నీ ఎన్ను తప్పు చేశావని నిన్ను శిక్షించుటకు నీ వెంటనే వస్తున్న ఒక ప్రిన్సిపాల్ కాదు యేసు ప్రభు. అని తండ్రి నీకు ప్రాణమిచ్చేవాడు, నీ జీవముతో మంచిగా ఉండాలని తన జీవముని త్యాగం చేసిన ప్రభు. కనుక ఇప్పుడు కూడా ఈరోజు కూడా నీ ఏమైనా పాపం చేసి ఉండొచ్చో సైతానుకు చోట ఇవ్వకు. ఆయన అంటాడు, ఇది పెద్ద పాపం, ఇది దైవద్రోహం, నీ పాపం మన్నింపబడదు, దేవుడు నీ మీద కోపం ఉన్నాడు, శపించి ఉన్నాడు, ఈ పాపానికి తగిన దండని తప్పకుండా పొందుకుంటావు, నరకంలో త్రోసివేయబడినకు తగిన విధంగా తల్లి నీ కూతురుని చూడకుండా, అన్న మామను చూడకుండా, చుట్టాలను చూడకుండా నీ మా పాపం చేసే మోసగించావు, దేవుని కన్నులు చూసినది అంతో నువ్వని నిన్ను భయపడే చేసి ఉండవచ్చు. ఒకవేళ అది నిజంగానే ఉండవచ్చు, కానీ హల్లెలూయా, యేషువా వందనం. బైబిల్ గ్రంథంలో చాలామంది పాపాత్ముడు యేసుక్రీస్తు దగ్గర ఒక పాప మన్నిపు పొందినప్పుడు, అడిగినప్పుడు ఎవరెవరు పాపమును దేవుడు మన్నించారో వారందరూ కూడా పునీతులుగా మారిపోయాడు.
అందుకే ఇంగ్లీష్లో ఎట్లా పలుకుతున్నారండి, ప్రతి ఒక్క పునితుడుకు ఒక పాత జీవితం ఉండినది, ప్రతి ఒక్క పాపిలకు ఒక కొత్త జీవితం వేచి ఉన్నది. ఎవ్రీ సెయింట్ హ్యాస్ దేర్ ఓన్ పాస్ట్ అండ్ ఎవ్రీ సిన్నర్ హ్యాస్ దేర్ ఓన్ ఫ్యూచర్. హల్లెలూయా. దీనిని ఎవరు మార్చలేదండి. దేవుని ప్రేమలందు నన్ను ఏమి వేరుపరచలేదని పౌలు గారు అంటున్నాడు. కనుక పాపం కూడా దేవుని నుండి నిన్ను వేరుపరచలేదు. ఎప్పుడు తిరిగి వచ్చినా ఒప్పుకొనినా ఆయన మన్నిస్తాడని నమ్మిన. అందుకే దేవా, నీలాగా పాపమును మన్నించిన ప్రభు ఎవడు? Who's the Lord can forgive like you? Is there any other God can forgive like you? Gospel of St. Luke, chapter 11 onwards, and particularly in the verse 17, the prodigal son, thinking, I will go back to my father, I will ask pardon, I will plead him. If he beat me, okay, but I will catch hold of his leg, I will say, don't send me away, let me be with all the servants, one among them. He came, but no questions were asked. No punishment was given. God seeks our progress. God never sees our sins. రాసి పెట్టుకోండి. దేవుడు మన అభివృద్ధిని కోరుకుంటారే తప్ప మనం నాశనం కొరకు ఆయన ఏమీ కూడా ఆలోచించరు. ఈస్ నాట్ ఎ హ్యూమన్ టు కీప్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ మైండ్ టు టేక్ రివెంజ్ ఆన్, బట్ ఈస్ గాడ్. மன்னிப்பு வழங்குவதில் வல்லல், ఈస్ జనరస్ ఇన్ గివింగ్ ఫర్గివ్నెస్. పాప మన్నిప్పును వసగటంలో ఆయన ధారాళ మనసు కలిగిన దేవుడు. హల్లెలూయా. He does not retain his anger forever because he delights in showing clemency. కోపం చూపించటంలో ఆయనకు ఆనందం లేదన్నమాట. దయచేసి రాసి పెట్టుకో. ఈ నెవర్ హ్యాపీ అబౌట్ షో ఇస్ యాంగర్. చేసావుగా, నేను ఎవరిని చూపిస్తా, ఇప్పుడు నా టైం అని మనుషులు పగ తీర్చుకుంటారు. కానీ ఆయన ఎక్కడ ఆనందిస్తున్నారంటే తనకు విరోధంగా పాపం చేసిన వారిని తనను త్రోసివేయనని ఆదరించి వారిని మన్నించటంలో ఆయనకు ఆనందం. గాడ్ లవ్స్ అండ్ గాడ్ ఫీల్స్ హ్యాపీ. ఈ డిలైట్స్ ఇన్ షోయింగ్ క్లెమెన్సీ. క్లెమెన్సీ అంటే తెలుగులో ఒక జాలి చూపించటంలో ఆయన ఆశపడతాడు. ఈరోజు కూడా ఒక తల్లి వచ్చింది, ఆయన కొడుకు ఎన్నోసార్లు కొట్టాడు, ఇప్పుడు కూడా పోయిన వారంలో కుట్లు పెట్టాడు. ఈరోజు ఆ కొడుకు వచ్చాడని ఆమె ఏడించింది, ప్రార్థన చేసింది. ప్రార్థన ముగించినప్పుడు కూడా ఆ కొడుకు ఇట్లా నిలబడుతున్నాడు. ఇంటికి పోయిన వెంటనే ఆమె ఫోన్ చేస్తున్నమాట, నాకు టయర్డ్గా ఉంది, ఫోన్ ఎందుకు ఎత్తాలన్నప్పుడు ఒక తల్లి ఏమి చేసినా కూడా ఆమెతో వచ్చిన ఆమె ఒక ఫ్రెండ్ అంటుంది, నీ కొడుకు మారడు. అప్పుడు ఏ మారడు? మారతాడు, దేవుడికి అన్నీ సాధ్యమన్నది. తల్లికి ఒక కొడుకు మీద నమ్మకం. ఎందుకనగా మిగిలిన వారికి ఆయన ఎవడో గర్భంలో మోసిన ఆ తల్లికి తన కొడుకు మీద ఉన్న అభిమానం, ఒక నమ్మకం దేవుడు తప్పకుండా మారుస్తారని ఆ రోజు పునీత మోనికమ్మకు దేవుడు కలిగింపచేసిన విశ్వాసం పునీత అగుస్తిని వారిని ఆశీర్వదించినట్లు, పునీతుడుగా మార్చినట్లు తప్పకుండా ఒక తల్లిని ప్రార్థన కొడుకుని మారుస్తుంది, తండ్రిని కన్నీరు కూతురుని మారుస్తుంది. కనుక వాళ్ళు త్రాగుతున్నారు, పాపంలో ఉన్నారని తృణీకరించకుండా అధికంగా ప్రార్థన చేయండి. ఒకవేళ నీ ప్రార్థన చేసినది జరగలేదంటే ప్రార్థనలో తప్పు కాదు, అధికంగా ప్రార్థన చేయి. జ్వరముతో హాస్పిటల్కి వెళ్తున్నాం, ఆయన ట్యాబ్లెట్ ఇస్తాడు, రెండవది రోజు వచ్చి చూడమంటున్నాడు, పోయిన వెంటనే జ్వరం తగ్గిందా లేదా అన్నప్పుడు హెవీ డోస్ ఇస్తారన్నమాట. జ్వరం సరి అవదని ఫోన్ చెప్పకుండా డాక్టర్స్ విల్ రైట్ ద హెవీ డోస్ టు ఫైట్ అగెయిన్స్ట్ ద హెవీ ఫీవర్. అదే విధముగా నీ ప్రార్థనలో ఏమి పొందలేదో ఇంక్రీజ్ ద ఫెయిత్, ఇంక్రీజ్ ద ప్రేయర్, బీ స్ట్రాంగ్ ఇన్ ఫర్వెంట్ ప్రేయర్, పర్సివియరెన్స్ ఇన్ యువర్ ప్రేయర్. ఎడదగక ప్రార్థన చేయి. అప్పుడు ఆయన దైవ భయం కలిగిన వాడు కాదే, ఆయన నీతిమంతుడు కాదు, మనుషుడుకు భయపడును. కానీ ఆ విధవరాణి ఎప్పుడు కూడా తలుపు తట్టునే ఉంది కనుక ఆయన లేచి వచ్చి న్యాయం తీర్చాడు.
నేను దానికంటే ఎంత మంచి మనసు కలిగిన వాడు కదా. వెన్ ద విడో కెప్ట్ ఆన్ డిస్టర్బింగ్ ద లీడర్ టు show the judgment, give the judgment. The man said, I already sleeping with my children. Already door is shut. Please go, come tomorrow. But kept on knocking. That man never afraid of God and never afraid of the people. Yet, because of her disturbance, he came out and he settled her problem. That's what the Jesus parable says. Those who are praying fervently, నువ్వు నన్ను దీవించిన వరకు, నువ్వు నన్ను పరిశుద్ధపరచు వరకు నేను నీ పాదంని పట్టుకుంటాను. పాపాత్ములు కూడా మీరు ప్రార్థించు. ఏదో ఒకేసారి ఆ పాపాత్మ స్త్రీ వచ్చి యేసుని పాదం పట్టుకున్నదా? లేదు. చరిత్రం పలుకుతుంది, ఎన్నో ప్రసంగంని ఆమె వినంది. దాచుకొని ముస్లిమ్స్ లాగా పర్తా వేసుకొని ఆమె విన్నది యేసుక్రీస్తుని వాక్కుని. బహిరంగంగా చూసిన వాళ్ళందరూ కూడా వ్యభిచారి అంటారని, వ్యభిచారి వినట్టుకు వచ్చింది అంటారని చెట్టు వెనక, జనులు వెనక వేరు వేరు వేషంలో వచ్చి ఆమె యేసుక్రీస్తుని మాటను వినింది. మాట ఆమె కొరకే తప్పిపోయిన గొర్రెపిల్లను ఉపమానము పలికినట్లుగా చరిత్రం పలుకుతుంది. ఒక్క గొర్రెపిల్ల దేవునికి అవసరం, చాలా ముఖ్యం. నువ్వు దేవునికి చాలా ముఖ్యం, నీ దేవుడికి చాలా ముఖ్యం. యు ఆర్ ఇంపార్టెంట్ టు గాడ్ బికాస్ హీ క్రియేటెడ్ యూ ఫర్ హిమ్సెల్ఫ్. యు ఆర్ హిస్ ప్రాపర్టీ. నీ దేవునికి సొంతమైన వాడు, దేవుని ఆస్తి, దేవుని బంగారం, దేవుని కంటి పాప. నువ్వు విలువైన వాడు. నిన్ను వదలడు, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదలడు. నీ ఎంత పాపాత్ముడైనా కూడా నిన్ను వదలడు. మరణానికి మునుపు ఆయన తప్పకుండా నిన్ను తాకి రక్షిస్తాడు. విశ్వసించిన వారు ఆమేన్ పలకండి. హల్లెలూయా, హల్లెలూయా. బిఫోర్ యువర్ డెత్ God's grace will work in you, will work through somebody, and you will come to know about the grace of God. Surely you will repent. Even the last minute God will give his abundance of grace to call unto him, Jesus save me. పాపాత్ముడుగా చాలా పాపంలో ఉన్న నీకు కూడా దేవుడు ఉన్నాడని వదలండి. ఆయన వచ్చినది నా చేతులు అర్పించిన ఒక్కరు కూడా తప్పిపోకూడదనేది ఆయన ప్రార్థన, ఆయన చెప్పిన మాటలు. కనుక నిన్ను వదలడు. నీ బలహీనమైన వాడని, పేదవాడవని, చదువులేని వాడవని, సన్నగా మారిపోయాడవని, మరణ మంచంలో ఉన్నావని నిన్ను వదలడు. చివరి గడియలో కూడా ఆయన రక్షణీయం, ఆయన కృప నిన్ను ఆదుకోపోతుంది. ఆ కృప నీకు అధికంగా, పాపం ఎక్కడ పెరుగుతుందో అక్కడ కృప అధికంగా మారునమాట. నీ జీవితంలో ఎక్కడ పాపం పెరుగుతుందో నీ చూస్తున్నావు, దేవుని కృప కూడా నీలో పెరుగుతుంది. అనగా అయ్యో పాపమని దేవుడు నీకు చూపిస్తున్న కరుణ ఇంక్రీజ్ అవుతుంది. ఈశ్వవందనం. కనుక అందుకే ఈరోజు మొదటి పట్టణం 18వ వచనం, ఈ విల్ అగైన్ హ్యావ్ కంపాషన్ అపాన్ us. మన మీద మరీ ఒక్కసారి జాలి చూపిస్తారు. ఎప్పుడు చూపిస్తారు? ఒక 5 సంవత్సరం ముందు, 1 సంవత్సరం మునుపు నేను ఆ పాపం చేసినప్పుడు, ఎవరికి తెలియకుండా చేసినప్పుడు నేను భయపడ్డాను, దేవుడు శిక్షిస్తాను అనుకున్నాను, మన్నించాడు. ఇప్పుడు మళ్ళీ ఈ పాపంలో పడిపోయి ఉన్నాను, మన్నిస్తాడు. Once again he will show compassion upon us. He will tread our iniquities underfoot. మన పాపములను తన పాదం కింద తొక్కి వేస్తాడన్నమాట. బ్యూటిఫుల్ వర్డ్ గాడ్ ఈస్ గివెన్ టు అస్. మన పాపములన్నిటి కూడా ఆయన మన్నించడం మాత్రం కాదు. ఒక టొమాటో తీసుకోండి, టొమాటోని పాదం కింద వచ్చి తొక్కినా ఎట్లా ఉంటుంది? హల్లెలూయా. మళ్ళీ తొక్కుతావు, ఎట్లా ఉంటుంది? అది రూపమే పోతుంది, మాయమవుతుంది. ఇప్పుడు దేవుని పాదం, శక్తి కలిగిన పాదం, పరిశుద్ధమైన దేవుని పాదం మన పాపముని తొక్కుతుంది మాట. మనలో తొక్కుని చెప్పలేదు, పాపముని తొక్కివేసి నిన్ను విడిపిస్తాడు. God loves the sinner, hates the sin. Today is promising, I will trample all your iniquities under my foot. He will crush the Satan and the sin under his feet, and you will be set free. Hallelujah, hallelujah. దేవునికి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఈ ఆరాధన పాల్గొంటున్నప్పుడు ఆమేన్ ఆమేన్ చెప్పు, ఆమేన్ ఆమేన్ చెప్పు. ఒక బట్టలు ఒదుకుతున్నప్పుడు సబ్బు వేస్తున్నాను, అక్కడెక్కడ మురుకుపడి ఉంది, నీ ఏం చేస్తావు? ఎక్కువగా దాని మీద బ్రష్తో ఉడుస్తున్నావుగా, అప్పుడు ఏమవుతుంది? బట్టలు ఒదుకుతున్నప్పుడు నీ
ఎట్లా కష్టపడి దాన్ని స్టెయిన్ని తీయటకు ఆశపడుతున్నావు. ఇప్పుడు యేసయ్య రక్తం ఉంది. పదే పదే యేసయ్యని రక్తంని తీసుకొని మీద వేసుకో. ఏ భాగంలో నీకు శోధన ఉందో ఆ కన్ను మీద యేసుక్రీస్తు రక్తంని పోసుకో. యేసుక్రీస్తు రక్తం తీసి నీ చెవిలో, నీ నోటిలో పోసుకో. యేసుని రక్తం నిన్ను కాపాడుతుంది. ఆనాడు ఐగుప్తు దేశంలో దేవుడు అందరినీ శిక్షించాలన్నప్పుడు గొర్రెపిల్లల రక్తమును ఎవరెవరు తన ఇంటి డోర్ పోస్ట్ మీద అప్లై చేసుకున్నారో వారి ఇంటిలో సంగరించు దేవదూత ఎలటలేదుగా. ఐగుప్తు దేశంలో వెళ్ళి మొదటి కుమారుడు అందరినీ కూడా చంపేసిందే. అదే వనగా మన పాపాత్ముడుగా ఉండవచ్చు. మనకి యేసయ్య ఉన్నాడు, దేవ గొర్రెపిల్ల ఉన్నాడు. హల్లెలూయా. యేషువ వందనం, యేషువ ఆరాధన. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూస్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేషువ వందనం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. The next day John the Baptist saw Jesus coming toward him and declared, "Here is the Lamb of God who takes away the sins of the world." యోహాను స్నాపకుడు తన దగ్గర జ్ఞానస్నానం పొందుటకు వచ్చిన యేసు ప్రభుని చూడండి, చూడండి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, మన పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల. అనగా ఏమిటి? మన పాపంలో పడిపోతున్నాం, కానీ యేసయ్య రక్తం ఉంది. ఈ నిమిషం పడిపోయావు, వెంటనే లేచి యేసయ్య రక్తంతో కడుగు, వెంటనే కడుగు. తెల్ల వస్త్రం ధరించున్నావు, సడన్గా ఒక బురద పడింది, వెంటనే నీ తుడుస్తున్నావు, నీటితో కడుగుతున్నావు. కావాలంటే నిమ్మకాయతో దాన్ని స్టెయిన్ అన్నీ పోయినట్లుగా కడుగుతున్నావు. నిమ్మకాయ కంటే, యాసిడ్ కంటే, అన్ని రకమైన లిక్విడ్ కంటే నీ ఆత్మలో ఉన్న పాపమును, దోషమును తొలగించుటకు యేసుక్రీస్తు రక్తం ఉంది. అందుకే అన్నాడు, దేవగొర్రె పిల్ల. ఆయన రక్తం మనకు కాపరిగా ఉంది, మనం కడిగి వేస్తుంది. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం పలుకుతుంది, the blood of Jesus cleanses us from all the sins. దేవుని యేసుక్రీస్తుని రక్తం మన సకల పాపమును కడిగి వేస్తుంది. మాట సకల అంటే, ఇస్ దర్ ఎనీథింగ్ ఒమిటెడ్ ఇన్ దట్? అన్ని పాపములు అన్నప్పుడు అది అన్నీ కదా, అన్ని రకమైన పాపం కదా. పరిశుద్ధాత్మకు విరోధమైన పాపం తప్ప. అది ఏమిటి? ఒక్కటి చెప్తున్నా వినండి. దేవుడు కూడా నా పాపమును మన్నించలేదని నీ నమ్మి మన్నింపు అడగలేదంటే ఆయన మన్నించలేదు. మరణానికి మునుపు కూడా దేవుని దగ్గర పశ్చాత్తాప పడాలని గర్వముతోనే నీ చనిపోయినా దేవుడు కాపాడలేదు. ఇవి తప్ప అన్ని పాపమును మన్నిస్తారు. ఎందుకనగా దేవుడు వలన మన్నింపబడలేని పాపం ఏమీ లేదు. దేవుడు మన్నించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన్నించటంలో సంతోషం, ఆనందం పొందిన వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా చూడండి, ఎవరో తప్పు చేశారు అనుకోండి, గొడవ చేయి, ఒక రకమైన గాయం ఉండదు. వాళ్ళు సారీ అండి, తెలియకుండా చేశాను, ఓకే సారీ, పర్వాలేదు, సారీ అడగాను నీ చెప్పి చూడు, ఒక పెద్ద ఆనందం. ఓవరాల్ ఫైటింగ్ ఈక్వలీ, they are proving both are human, and overall forgiving, they are proving they are becoming God. ఎవరెలా మన్నిస్తున్నారో వారు దేవుడుగా మారుతున్నాడు. ఫర్గివ్నెస్ ఇస్ ద గాడ్స్ క్వాలిటీ. మన్నించటం దైవ స్వభావం. గుర్తు పెట్టుకొని పగ తీర్చుకోవటం సైతానుకు సంబంధించినది. హల్లెలూయా, హల్లెలూయా. మీకా 7వ అధ్యాయం 19వ చివరి భాగం, యూ విల్ కాస్ట్ ఆల్ అవర్ సిన్స్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద సీ. అయ్యా, సముద్రం ఎంతో లోతు ఉంది, నాకు తెలియదు, నీకు తెలుసా? నీకు తెలియదు. వేరెవరికైనా తెలుసా? తెలియదు. ఆ సముద్రం లోతుకి నీ పాపంని మూట కట్టి వేస్తారన్నమాట. ఆ మూట బయటకు రాకూడదని దానితో పెద్ద ఇనుముని కూడా కట్టి వేస్తాడు, పైకి రాకుండా సముద్రంలో పడేస్తాడు అన్నమాట. హల్లెలూయా. నమ్ముతున్నావా? భయపడకు బిడ్డ, నాకు కావలసిన ప్రభుడు నువ్వే. నేను ఉండవలసిన స్థలములో ఉండి నన్ను రక్షించిన ప్రభువే. సముద్రంలో వేసిన తర్వాత ఏమవుతుంది? సముద్రంలో వేసిన మళ్ళీ బయటికి రాదండి. ఎన్నెన్నో ఫ్లైట్ సముద్రం మీద పోయినది, మాయమైన ఫ్లైట్ ఇంకో దొరకట్లే. పెద్ద ఫ్లైట్. నీ పాపం ఆయన కరుణ ముందా ఒక చుక్క అంటిది. ఆయన కరుణ ముందు అది ఒక చిన్న ఇసుక వంటిది.
అది సముద్రం అడిలో ఆయన లోతుగా పడేస్తున్నారన్నమాట. యువర్ సిన్స్ ఆర్ బెరీడ్ అండర్ ద సీ. God says, I will no more remember. So 20th verse, please remember, you will show faithfulness to Jacob. యాకోబుకు నీ ప్రామాణికముతో ఉంటావు దేవా, ప్రామాణికంతో ఉంటావు. నేను తప్పు చేస్తాను, నేను ఏమోమో చేస్తావు, నరుడు బలహీనుడు, చెయ్యకూడదని చేస్తున్నావు, చెయ్యాలని చలస్తున్నది చెయ్యకుండా పోతున్నావు. ఇది నా తప్పు కాదు ప్రభు, ఇది నాలో ఉన్న పాపం. నేను బానిసలుగా మారిపోయిన వాతావరణం అట్లా ఉంది. బూతు మాటలు మాట్లాడుతున్న జనుల మధ్యలో జీవిస్తున్నవాడు నేను, పాపాత్ముడు నేను, చిన్నవాడుని నేను, చిన్న జాతి నుండి పుట్టేవాడు నేను నత్తివాడును నేను. ఇవి ఇట్లా పలికిన వాళ్ళందరినీ దేవుడు ఎన్నుకున్నాడు. నత్తివాడుని చెప్పినవాడు మోసే, చిన్నవాడు పలికినవాడు యెరెమీయా, పాపాత్ములుడు బూతు మాటలు మాట్లాడుతున్న జనుల మధ్యలో జీవిస్తున్నవాడు యేసయ్య, చిన్న జాతి నుండి వచ్చేవాడు చెప్పినవాడు గిదెయోను. వీళ్ళందరినీ దేవుడు ప్రవక్తగా మార్చలేదా బిడ్డ? ఈ దేవుడు అపోస్తల గ్రంథం 9వ అధ్యాయం 12, 13, 15వ వచనంలో చూడండి. ఈ సౌలు ఎవరు తెలుసా దేవా? క్రైస్తవుని ఎట్లా హింసించారు తెలుసా? యెరూషలేములో ఎన్ని చర్చికి ఆయన ఇబ్బంది చేశారు తెలుసా? ఆయనను ఎందుకు అని అడుగుతున్నాడు మాట ప్రవక్త ఒక్కడు. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. హల్లెలూయా. 15వ నేను చదువుతాను, మీకు అర్థమవుతుంది. 15వ వచనం. God said, but the Lord said to him, go Ananiah, for he is an instrument whom I have chosen to bring my name before Gentiles and kings and before the people of Israel. I myself will show him how much he must suffer for the sake of my name. అననీయా, నేను చెప్పినది చెయ్యి. ఆయన నా కొరకు ఎంత బాధపడబోతున్నాడు, ఎంత శ్రమ పడబోతున్నాడని, అన్యుల మధ్యలో రాజుల మధ్యలో నామముని ఎంతగా కీర్తింపబోతున్నాడని నాకు తెలుసు. యు డూ వాట్ ఐ సే. ఐ నో హూ ఈస్, హౌ ఐ ఎమ్ గోయింగ్ టు యూస్, హౌ ఈస్ గోయింగ్ టు వర్క్ ఫర్ మీ. బిడ్డలారా, డోంట్ జడ్జ్ యువర్ లైఫ్ బై సీయింగ్ టుడే. టుమారో is a bright future is waiting for you. The God is waiting for you. When Bartholomew was called by Jesus, bring him together. You throw off the blanket and came near to Jesus. ఈ రోజు కూడా నీ పాపాత్ముడుగా ఉన్నావా? ఆ అలవాటమును వెనక్కి పెట్టేసిరా. Because Jesus, God says, I will not remember your sin more. సముద్రంలో పడేస్తున్నాను. 25వ వచనంలో యాకోబుకు నేను చూపించిన ఉడన్బడికను, చేసుకున్న ఉడన్బడికలో నేను నమ్మదగిన వాడుగా ఉంటాను. గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ గాడ్. వండర్ఫుల్, పవర్ఫుల్ గాడ్. బిలీవ్. Don't listen to the voice of God. 1,000 voices of the evil may disturb you in the left side, the right side of you, that God's Spirit, and Jesus is standing and telling you, I love you as I loved you before. Isaiah chapter 54 verse 10, the mountain may be departed, but my everlasting now will never depart from you. Hallelujah. పర్వతం తొలగింపబడును, కొండలు తొలగింపబడును, నేను నీ మీద ఉంచిన ప్రేమ మారదు, మారదు, మారదు. 3 సారి పలుకుతున్న దేవుడు మారడు. అట్లని ఆయన మారాడు అనుకొని నాది నీ తప్పు, అది దేవుని తప్పు కాదు. రాంగ్ థియాలజీ. ఆయన దగ్గర కొద్దిగా కోపం, సారిపా, మన్నించుపా అని చెప్పు. ఎంతమంది ఇంటి నుండి పారిపోయాడు. అమ్మా నాన్న పోలీసుల కేసు ఇచ్చి వెదకుతారు. 2ే రోజు, తిన్నావా అమ్మా, ఎందుకమ్మా ఇట్లా చేసావు, నాన్న ఎంత బాధలో ఉన్నాడు. అక్కడ 7 సారిమా వచ్చేయి. whenever people running away and getting marriage, the parents will curse, they will cry, complain to the police station. Ultimately, my children should be safe. Don't beat them, don't beat her, bring them safe. 1 week, maximum 1 month.
and all we put our finger, put fire in them, we will say, what is this? These people are living together. That day they were quarreling. ఒక చిన్న కథ చెప్తా, మీకు అర్థమవుతుంది. ఒక చిన్న పాప బర్త్డే కొనియాడింది మాట. విత్ నైస్ ఫ్రాక్ షీ వాస్ కమింగ్ టు ద డానియల్, her friend, and both of them playing. That was a raining time. Dirty water was there, rain water. Daniel, what he did, he threw the stone at the water. The water fell on her frack, beautiful frack spot. She went and told, Mummy, Danny threw the stone, water fell. The mummy came, without noticing, without telling anything, he bet Daniel. Daniel went and cried, told the mummy, she bet me. When she inquired, your son did like that. Even my son did mistake. You should have told me. Why? Who gave the authority to hit my son? So both of them began to fight. To support them, their family members also came. Big galat. Oh, big galat. And one old man came. Hey, koddisepu agandi. Emaindi? For whom you are fighting? Those for two children. Where are they? Again they were playing in this together in the rainy water. Children are like God. And your God is like a child. He forgives, he forgets immediately. Come back, praise the Lord. And 20th verse, and swearing loyalty to Abraham, answering loyalty to Abraham, as you have sown to our ancestor from the day of the old. ఆది నుండి ఇప్పుడు వరకు మన తాత ముత్తాత వాళ్ళందరితో చేసిన ప్రామాణికమును, ఉడన్బడికను నెరవేరుస్తున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అబ్రహాం, ఈసాక్, యాకోబ్, ఈ మేడ్ కవెనెంట్ విత్ దెమ్, ఉడన్బడిక చేసుకున్నాడు. ప్రామాణికంగా ఉంటున్న దేవుడు ఇప్పుడు మన యేసయ్య రక్తం ద్వారా మనతో నూతన ఉడన్బడిక చేసుకుని ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. Abraham, Isaac and Jacob, these were guided by the Lord according to the covenant that they made with the Lord. Now in the New Testament, the new covenant was made by the blood of Jesus. Jesus made the covenant on behalf of us with the Father. తండ్రి దేవుడి దగ్గర మన తరపున ఉడన్బడిక చేసుకున్నాడు తన సొంత రక్తము ద్వారా. హల్లెలూయా. ఇప్పుడు ఆ రక్తం అక్కడ చేయబడిన గొర్రెపిల్ల, ఏదో ఒక గొర్రెపిల్ల రక్తం వలన చేయబడిన ఉడన్బడిక కంటే యేసుని సొంత రక్తంతో చేయబడిన ఉడన్బడిక చాలా స్ట్రాంగ్గా ఉంది. ద కవెనెంట్ విచ్ వాస్ మేడ్ బై ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంప్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ is not so powerful than, not at all powerful than before the blood of Jesus Christ, the true Lamb of God. Say hallelujah. Hallelujah. So there is a surety of forgiveness in Jesus Christ. యేసుక్రీస్తులో మనకు పాప మన్నిపు ఉంది. దగ్గర వస్తాం, మన్నిపు అడుగుదాం, విడుదల పొందుకుందాం. దేవుడి శక్తి మన మీద అందరూ దిగి వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. కుడి చేతిని పైకి లేపి స్తుతిస్తామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పా తండ్రి, వదరు మేము ఎంత పాపాత్ముడుగా ఉండినను మన్నించుటకు మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మేము అక్కడే ఉండకుండా ఉన్న స్థలం నుండి లేచి మీ దగ్గర వచ్చి ఉన్నాము. మన్నించము, మన్నింపు, నిశ్చయమును మాకు దయచేయం, రక్షణ మాకు దయచేయం. యేసుని పరిశుద్ధ నామములో అడిగి ఈ ఆశీర్వాదం పొందుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నింతుము. మమ్ము శోధనయందు ప్రవేశింపడినవగా కీడును రక్షించండి. ఆమేన్. అందరూ కూడా మోకరించి యేసు ప్రభుని ఆశీర్వాదము, ఆయన పాప మన్నిపును, ఆయన వసగుతున్న పరిశుద్ధమును ఈ సమయంలో పొందుకుంటాం. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.
నాకు చాలిన దేవుడవు నీవే, నా ప్రాణములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సంతోషమైన మెసేజ్ కదా. బీ హ్యాపీ అబౌట్ ఇట్. గాడ్ ఈస్ దేర్ టు ఫర్గివ్ యువర్ సిన్స్. డోంట్ బిలీవ్ ద వర్డ్స్ ఆఫ్ ద ఈవిల్ అండ్ ద ఈవిల్ డూవర్స్. కమ్ బ్యాక్ టు ద లార్డ్. హ్యావ్ ఎ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ప్రైజ్ ద లార్డ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరి సహోదరులారా, మీరేమైనా విన్నపాలను ఇంటెన్షన్స్ కొరకు ప్రార్థన చేయాలంటే ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ ద్వారా, గూగుల్ పే ద్వారా మీ కానుకను సమర్పించుకొని ప్రార్థనలో మాతో పాల్గొనండి. ఇఫ్ ఎనీబడి వాంట్స్ స్పెషల్ ప్రేయర్ రిక్వెస్ట్, you can contact through this Google Pay number and you can pay your contribution and the donations and the offering for the Holy Mass, 100 rupees. You can participate in every prayer that is conducted here, St. Anthony Mukundapuram. Praise the Lord. Hallelujah. God bless you.